राम राम आदाब सत श्री अकाल दोस्तों, स्वागत है अपने चैनल में। आज अपन आए हैं अपन एस कन्वेंशन में, जो कि अपने काटेदान में है। सो हमारे अन्ना संदीप अन्ना बुलाए इधर, उनका इवेंट का है, उनका पूछेंगे क्या है क्या नहीं है और उनसे जानेंगे। हेलो अन्ना। హాయ్ వెల్కమ్ టు ఎస్జీ ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ అండి. ఓకే, మన ఈవెంట్ పేరు వచ్చేసి ఎస్జీ ఈవెంట్. మా ఈవెంట్ నేమ్ వచ్చేసి ఎస్జీ ఈవెంట్స్ అండ్ క్యాటర్స్. ఓకే అన్న, ఎప్పటి నుంచి ఉన్నారు అన్న ఈ ఫీల్డ్లో? ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2012 నుంచి మేము ఈ ఎస్జీ ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ అనేది స్టార్ట్ చేసాము. ఏంటంటే ఈ ప్రొఫెషన్, ఫుడ్ ప్రొఫెషన్ పైన ప్యాషనేట్ తోటి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 10 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఓకే, ఇంకా అన్న మనకి వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ మనకి ఏమైనా ఇష్యూ అయితే కస్టమర్కి మనం హ్యాండిల్ చేస్తారు అన్న? ఇప్పుడు కస్టమర్స్కి ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా జెన్యున్గా ఉన్నది అని అంటే ఆ కస్టమర్స్కి వచ్చేసి మేము ఆ ఫుడ్ అమౌంట్ అన్న డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ కస్టమర్కి ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ సాల్ట్ ఏమైనా తప్పు, లేకపోతే తప్పు అనుకో చెప్పలేము, బట్ ఏమైనా పొరపాటు జరిగితే అంటే ఏదైనా స్పెషల్ కేసెస్ అంటే దాంట్లో మేము కస్టమర్కి కన్సెషన్ ఇవ్వడం కానివ్వండి, డిస్కౌంట్ ఇవ్వడం కానివ్వండి జరుగుతుంది. అది కూడా జెన్యున్ కేసెస్లా. ఇక అది కూడా ఏంటంటే మాకు జస్టిఫైగా అనిపిస్తేనే విల్ ప్రొసీడ్. ఓకే అన్న, మనకి స్టార్టింగ్ ప్లేట్ వచ్చేసి ఎంత అన్న ఇక్కడ? ఇప్పుడు మనకు స్టార్టింగ్ వచ్చేసి వెజ్ వచ్చేసి 300 నుంచి ఉందండి. నాన్ వెజ్ వచ్చేసి మనకు 350 నుంచి బేసిక్ మెన్యూ ఉంటుంది. దాని తర్వాత మిడిల్ వర్షన్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. అలాగే మీకు వెజ్లో కూడా బేసిక్ మెన్యూ ఉంటుంది, మిడిల్ వర్షన్ ఉంటుంది, ప్రీమియం మెన్యూ ఉంటుంది. ఓకే అన్న, ఈరోజు చేస్తున్నాం మనం ఇక్కడ ఫంక్షన్లో, మన రేట్ తెలుసుకోవచ్చు అన్న ఎంత? ఇప్పుడు ఇది ఎస్ కన్వెన్షన్ హాల్ వచ్చేసి మనకు ఇవాళ ఫస్ట్ బర్త్డే ఈవెంట్ అనేది మేము చేస్తున్నాము, అంటే మా ఎస్జీ ఈవెంట్స్ నుంచి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇది 250 members నాన్ వెజ్ అండ్ 50 members వెజ్ ఉన్నది. ఆల్మోస్ట్ 300 గ్యాదరింగ్. ఈ 300లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 35 ఐటమ్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కలిపేసి. అండ్ వెజ్ వచ్చేసి మీకు సపరేట్ ఉంటుంది, నాన్ వెజ్ వచ్చేసి సపరేట్ ఉంటుంది. అంటే వెజ్లో సపరేట్ షెఫ్ ఉంటుండు, నాన్ వెజ్ నుంచి కూడా మీకు సపరేట్ షెఫ్ ఉంటారు. ఓకే, ఇద్దరు కలిసి మిక్స్ చేయరు, అంటే నాన్ వెజ్ సపరేట్ కుక్ అవుతుంది, వెజ్ సపరేట్ కుక్ అవుతుంది. వెజ్ సపరేట్ కుక్ అవుతుంది, నాన్ వెజ్ సపరేట్ కుక్ అవుతుంది. వెజ్కి సపరేట్ కిచెన్ ఉంటుంది, నాన్ వెజ్కి సపరేట్ కిచెన్ ఉంటుంది. వెజ్కి నాన్ వెజ్కి ఏంటంటే ఎలాంటి కొలైడ్ అనేది ఉండదు, వాళ్ళ సపరేట్ సెక్షన్స్ ఉంటుంది. ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, కాబట్టి మేము వెజ్ అనేది ప్రిఫరబుల్గా ఫస్ట్ వెజ్ ప్రిపేర్ చేసినాక దాని తర్వాత అవుట్ సైడ్ కిచెన్కి వచ్చేసి మేము నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాం. అన్న ఇది ఏంటి అంటే మనం ప్రిపేర్ చేసి వస్తారా, లేకపోతే ఫంక్షన్ హౌస్లో వెళ్ళి ప్రిపేర్ చేస్తారా? ఇన్ కేస్ ఫంక్షన్ హౌస్లో బయట అది వచ్చేసి ప్రిపరేషన్ లేదు, మనం క్యాటరింగ్కి తీసుకురావచ్చు చూసినాం, లైక్ అలా సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇప్పుడు 90% అయితే మేము వుడ్ వర్కే ప్రిపేర్ చేస్తాం అండి. వుడ్ వర్క్ అంటే లైక్ ఏంటంటే కట్టెల పైన అనేది నాన్ వెజ్ అనేది టేస్ట్ ఉంటుంది, కాబట్టి 90% కేసెస్లోనైతే మేము ఫుడ్ ఫైర్ వర్క్ పైన ప్రిపేర్ చేస్తాము. ఇన్ సమ్ స్పెషల్ కేసెస్లో వచ్చేసరికి ఏంటంటే గ్యాస్ ఉంటుంది, అది ఉంటుంది, ప్రిపేర్ చేసి కూడా వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్లో ఏంటంటే లైవ్ కుకింగే ఉంటుంది. ఇవాళ కూడా మీరు చూడవచ్చు, ఇప్పుడు వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, మీ కిచెన్లోకి వెళ్తే ఆల్మోస్ట్ అంతా కుకింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఈవెన్ స్టార్టర్ లైక్ ఏంటంటే వెల్కమ్ జ్యూస్ నుంచి తీసుకొని పాన్ స్టాల్ వరకు కంప్లీట్గా అంతా లైవ్ కౌంటర్సే ఉన్నాయి. కార్పొరేట్ ఈవెంట్స్, స్కూల్ ఫ్రెషర్స్ పార్టీ అది కూడా తీసుకుంటారన్నా? అంటే మాకు ఈవెంట్స్ అనేసరికి ఏంటంటే కంప్లీట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది అందరూ ఉంటుందండి. మాకు కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, కాలేజ్ ఫెస్ట్ కానివ్వండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానివ్వండి, ఏదైనా ఆఫీస్ ఫంక్షన్స్ కానివ్వండి, ఓపెనింగ్ సెరమనీస్ కానీ ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, సో మీరు మొత్తం ఈవెంట్స్లో ఏమేమి ఉంది అది మొత్తం కవర్ చేయాలి. ఓన్లీ ఫుడే ప్రిపేర్ చేస్తారా, లేకపోతే డెకరేషన్ మేనేజ్మెంట్ ఏదైనా చేస్తారా? అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కాదన్నా, ఓన్లీ మీకు రిలేటెడ్ ఫుడ్ సంబంధమే ఉందా, లేకపోతే మన దగ్గర ఇన్ కేస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వస్తారు, ఫుడ్తో మనకి డెకరేషన్ కూడా కావాలి, అది అంటే ఫుడ్తో పాటు మీకు డెకరేషన్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ ఫస్ట్ బర్త్డే కాబట్టి వాళ్ళ మాకు మా సైడ్ నుంచి ఏంటంటే ఈ డెకరేషన్ కూడా చేస్తున్నాము. డెకరేషన్లో వచ్చేసి వాళ్ళ మనకు ఫారెస్ట్ థీమ్ ఉన్నదండి ఫస్ట్ బర్త్డేది. ఈ స్టేజ్తో పాటు మనకు ఫుడ్ కూడా మేము ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే అన్న, మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఎన్ని డేస్ బిఫోర్ చెప్పాలి? ఆల్మోస్ట్ ఎవరి ఈవెంట్కి ఇవ్వాలనుకుంటే కూడా ఆల్మోస్ట్ ఒకటి 1 week to 10 days బిఫోర్ ఇస్తే మాకు కూడా టైం ఉంటుంది, కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కావడానికి మాకు సఫిషియంట్ టైం ఉంటుంది. ఆన్ టైం కస్టమర్కి ఏంటంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది మేము ఇవ్వడానికి ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే వీక్ డేస్ అనేది మాకు టైం ఉండాల్సి వస్తుంది. ఓకే అన్న, ఒక చిన్న క్వశ్చన్ అన్న, వేరేది ఇప్పుడు నాకు థాట్లో వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫోటోలో ఇంకా వీడియోలో చూపిస్తే అది వేరే ఉంటుంది. ఓకే, మనకి ఇన్ కేస్ కస్టమర్కి టేస్ట్ చేయాలి అంటే ఎలా అన్న మీరు చేపిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఫంక్షన్కి వచ్చినాం, సో మీరు ఎవరైనా కొత్త కస్టమర్కి లేకపోతే ఎలా మేనేజ్ చేస్తారు అన్న
ఉన్నది టేస్టింగ్ పర్పస్? ఇప్పుడు టేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవాళ ఫంక్షన్ అవుతుంది, ఇప్పుడు ఏదైనా కస్టమర్ ఇంత లోపల మాకు రీచ్ అయ్యి నెక్స్ట్ మంత్ ఏదైనా ఫంక్షన్ ఉంది, న్యూ కస్టమర్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే టేస్ట్ చేయాలనుకుంటే ఆ కస్టమర్కి ఇక్కడైనా పిలిచి మేము టేస్ట్ చేయిస్తాము. లేదు అని అంటే కస్టమర్ లాంగ్లో ఉన్నారు అని అంటే కస్టమర్కి కూడా మేము హోమ్ డెలివరీ అనేది మా ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది టేస్ట్ చూపిస్తాం. ఆల్మోస్ట్ మాకు ఏంటంటే 90% మా సర్కిల్లోనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరు కస్టమర్స్కి ఏంటంటే మా టేస్ట్ తోటి ఏంటంటే వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి మాకు ప్రాబ్లం ఉండదు. న్యూ కస్టమర్స్కి మీరు అనే విధంగానే మేము ఫంక్షన్ హాల్కి బిల్ చేసి కస్టమర్కి టేస్ట్ చేస్తాం. ఓకే, ఇంకా వేరేది దానికి ఏమైనా చార్జ్ చేస్తారా? ఇప్పుడు చెప్పినారు మీరు డెలివరీ చేపిస్తారు ఇంటికి లేకపోతే వాళ్ళ డెస్టినేషన్కి, సో ఏమైనా చార్జ్ చేస్తారా వాళ్ళకి ఫుడ్? ఇప్పుడు మా కస్టమర్స్కి ఏంటంటే న్యూ కస్టమర్స్కి అనేది ఎలాంటి చార్జెస్ ఉండవండి. కాకపోతే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలా, కస్టమర్ డిలీషియస్ ఫుడ్ కావాలంటే కస్టమర్కి ఏంటంటే మాకు సైడ్ నుంచి టేస్ట్ అనేది కంపల్సరీ ఇస్తాము, అదైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా చెప్తారా అన్న? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈవెంట్ గురించి లేకపోతే అంటే ఇప్పుడు ఎస్జీ ఈవెంట్స్ మెయిన్ మోటో వచ్చేసి కస్టమర్ టేస్ట్ ఈస్ అవర్ ప్రైడ్ అనేది. కస్టమర్కి వచ్చేసి మాకు ఇంపార్టెన్స్ ఇస్తాము, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అలాగే క్వాంటిటీల విషయంలో క్వాలిటీ విషయంలో హైజీనిక్ అండ్ ఫ్రెష్ ఫుడ్ అనేది వాడతాము. ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్ త్రూ కూడా మీ కస్టమర్స్కి ఏంటంటే మా కిచెన్ కానివ్వండి, మా వెజ్ స్టాఫ్ కానివ్వండి, నాన్ వెజ్ స్టాఫ్ కానివ్వండి మీరు చూడొచ్చు. అలాగే మా ఫుడ్ కౌంటర్స్ కానివ్వండి, పాన్ స్టాల్ కానివ్వండి, ఇటాలియన్ డిషెస్ కానివ్వండి, మీరు ఆల్మోస్ట్ కస్టమర్స్ మీ ఛానల్ ద్వారా మా కస్టమర్స్ అందరూ చూడడానికి వీలుంటుంది. तो आज अपन देखे इधर अपन एस कन्वेंशन में जो संदीप अन्ना का जो मैनेजमेंट है बहुत ही ज़बरदस्त है दोस्तों, किराक है। वो उन्होंने इधर रह के साथ में रह के पास में रह के पूरे कामा देख ले रहे, ऐसा कर रहे कि जैसा अपने घर का फंक्शन के लिए कर रहे जैसा है दोस्तों, क्योंकि कस्टमर को कोई तकलीफ नहीं आना, फिर बाद में नाम खराब नहीं होना, ये सब एक ही बार होता है दोस्तों ज़िंदगी में। जो शादी रहने दो, कौन सा भी फंक्शन, शादी बर्थडे फंक्शन इवेंट्स कुछ भी है वन टाइम है, सो उनके उसमें जान डालने के लिए अपने संदीप अन्ना है।